ఈనాటి మన పరిశీలనకు స్వాగతం. ఈరోజు మనం సంఖ్యాకాండము 27 అధ్యాయం నుండి ఒక ముఖ్యమైన భాగాన్ని చూస్తున్నాం. ఇందులో నిజంగా మన దృష్టిని లాగే రెండు సంఘటనలున్నాయి. ఒకటి స్త్రీల వారసత్వ హక్కుల గురించి ఒక పెద్ద తీర్పు. ఇంకొకటి ఒక కొత్త నాయకుడి నియామకం. దీనికి మన ఆధారం తెలుసు కదా, తెలుగు బైబిల్లోని సంఖ్యాకాండము 27 అధ్యాయం. మనం ఏం చేద్దామంటే, ఈ సంఘటనలు ఎందుకు జరిగాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి ప్రభావం ఎలా ఉంది, వీటిని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ఐదుగురు అక్కాచెల్లెళ్ల కథతో. సెలోఫెహాదు కుమార్తెలన్మాట. వీళ్ళు మనష్షే గోత్రానికి చెందినవాళ్లు. అంటే యోసేపు వంశం. సెలోఫెహాద్ అనే ఆయనకి ఐదుగురు కుమార్తెలు. పేర్లు కూడా ఉన్నాయి కదా. మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ నాన్నగారు అరణ్యంలో చనిపోయారు. అయితే వాళ్ళు మోషే, యాజకుడు ఎలియాజరు ఇంకా అందరి నాయకుల ముందుకొచ్చినప్పుడు ఒకటి చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ నాన్న చనిపోయింది ఆయన సొంత పాపం వల్లనే కాని ఆ కోరహు గుంపులో లేడు అని. అవును. అంటే దేవుణ్ణి మీద, మోషే అహరోనుల మీద పెద్ద తిరుగుబాటు జరిగింది కదా, ఆ గుంపుతో సంబంధం లేదు అని. అది ముఖ్యం. ఎందుకంటే ఆ తిరుగుబాటు చేసిన వాళ్ల కుటుంబాలకు కొన్ని ఇబ్బందులొచ్చాయి. కాని వీళ్ల సమస్య వేరు. ఏంటంటే, వాళ్ల నాన్నకు కొడుకులు లేరు. అవును. ఇక్కడ మనం ఆ కాలం నాటి పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోవాలి. అప్పటి సాంప్రదాయం ప్రకారం ఆ స్వాస్థ్యం అంటే భూమి, ఆస్తి, కుటుంబ పేరు కూడా అదంతా సాధారణంగా తండ్రి నుంచి కొడుకులకే వెళ్ళేది. భూమి అంటే ఉత్త ఆస్తి కాదు, అది వాళ్ల గోత్రానికి, కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానంలో ఒక భాగం అన్నమాట. కొడుకులు లేకపోతే ఆ కుటుంబానికి ఇచ్చిన భూమి వేరే వాళ్ళకి పోతుంది, ఆ తండ్రి పేరు కూడా జనాల్లో కలిసిపోకుండా పోతుంది. అలాంటి భయం ఉండేది. అలాంటప్పుడు ఈ సెలోపెహాద్ కుమార్తెలు చేసింది చాలా ధైర్యం, ఒక రకంగా విప్లవాత్మకం కూడా. వాళ్ళు తమ సమస్యను నేరుగా పెద్ద నాయకుల దగ్గరికే తీసుకెళ్లారు. వాళ్ళ మాటలు చూడండి. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములోండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. ఇది కేవలం భూమి కావాలని అడగడం కాదు, వాళ్ల నాన్న గుర్తింపు, వాళ్ల వంశం నిలబడాలి, న్యాయం జరగాలి అని అడిగారు. ఇది ఆస్తి హక్కులు, లింగభేదం లేకుండా చూడడం, వంశపారంపర్యం ఇలాంటి పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తింది. వాళ్ళ వాదన విన్న తర్వాత మోషే స్పందన కూడా చాలా ప్రత్యేకంగా ఉంది కదా. అవును. ఆయనేమో ఇస్రాయేలు మొత్తానికి నాయకుడు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అందించినవాడు. అయినా ఈ విషయంలో తనే వెంటనే ఒక నిర్ణయం చెప్పలేదు. బైబిల్లో ఏముంది, మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా అనుంది. అంటే ఆ సమస్యను పరిష్కరించమని నేరుగా దేవుణ్ణి అడిగాడు. ఎందుకలా చేసింటాడు అంటారు? మంచి ప్రశ్న అడిగారు. బహుశా 2 కారణాలుండొచ్చు. ఒకటి, ఈ సమస్య ఎంత పెద్దదో ఆయనకు అర్థమైంది. ఇది కేవలం ఒక కుటుంబానిది కాదు, మొత్తం వారసత్వ పద్ధతులకే ఒక సవాల్లాంటిది. అప్పటి చట్టాలకు, పద్ధతులకు ఇది కొత్తది. రెండోది, మోషే వినయం. ఆయన దేవుని మీద ఎంత ఆధారపడ్డాడో చూపిస్తుంది. ఇంత కష్టమైన, ఇంతకుముందెప్పుడూ రాని పరిస్థితిలో మనిషి తెలివి కంటే దేవుడి ఆలోచనే ముఖ్యమని ఆయన నమ్మాడు. అందుకే సొంతంగా చెప్పకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నాయకత్వంలో దేవుని మాట వినడం ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది. సరే, మోషే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధానం చాలా స్పష్టంగా వచ్చింది. దేవుడు సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము అన్నాడు. యుక్తము అంటే అది సరైనది, న్యాయమైనది అని. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే అప్పటి సమాజపు ఆలోచనలకు, వారసత్వ పద్ధతులకు ఇది వ్యతిరేకం. అయినా వాళ్ల వాదనకు దేవుడి సపోర్ట్ దొరికింది. స్త్రీలు చెప్పింది కరెక్టని దేవుడే ఒప్పుకోవడం, అది నిజంగా గమనించాలి. అంతేకాదు, దేవుడు వాళ్ల వాదనను ఒప్పుకోవడమే కాదు, ఏం చెయ్యాలో కూడా ఖచ్చితంగా చెప్పాడు. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి, వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలను. అంటే వాళ్ల బాబాయిలకు, పెదనాన్నలకు ఎలాంటి హక్కుంటుందో అలాగే ఈ కూతుర్లకు కూడా వాళ్ల నాన్న వాటా ఇచ్చేయమని ఆజ్ఞాపించాడన్మాట. అంటే ఇది కేవలం ఆ ఐదుగురు అక్కాచెల్లెల గెలుపు మాత్రమే కాదన్మాట. అవును. ఇది ఇశ్రాయేలు చట్టంలో, ముఖ్యంగా ఆడవాళ్ల హక్కుల విషయంలో ఒక పెద్ద మార్పుకు దారితీసింది. నిజమే. దేవుడు ఈ సందర్భాన్ని వాడుకుని అందరికీ వర్తించేలా కొత్త వారసత్వ రూల్స్ పెట్టాడు. ఇది
ఈ సంఘటన ఎంత పెద్దదో చూపిస్తుంది. ఆ కొత్త నియమాలేంటో ఒకసారి చూద్దాం. వచనం 8-11 వరకు ఉన్నాయి కదా. మొదటిది, ఒక మనిషికి కొడుకులు లేకపోతే అతని ఆస్తి అతని కూతురులకు వెళ్తుంది. ఇది ఆ 5గురి కేసులో వచ్చిన తీర్పును అందరికీ రూల్ చేసేసింది. ఒకవేళ కూతుర్లు కూడా లేకపోతే అప్పుడు ఆస్తి అతని అన్నదమ్ములకు వెళ్తుంది. అన్నదమ్ములు కూడా లేకపోతే అప్పుడు అతని నాన్నగారి అన్నదమ్ములకు, అంటే బాబాయిలు పెదనాన్నలకు వెళ్తుంది. వాళ్లు కూడా లేకపోతే అప్పుడు అతని వంశంలో అతనికి అత్యంత దగ్గరి బంధువెవరో వాళ్లకి ఆస్తి చెందుతుంది. ఈ కొత్త చట్టాల ప్రాముఖ్యతను మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఒకటి, ఇది ఇశ్రాయేలు సమాజంలో ఆస్తి హక్కుల విషయంలో, ముఖ్యంగా స్త్రీల విషయంలో పెద్ద మార్పు తెచ్చింది. కొడుకులు లేని కుటుంబాల్లో కూతుర్లకు వారసత్వ హక్కు ఇవ్వడం ద్వారా వాళ్ల ఆర్థిక భద్రతకు, గౌరవానికి, అలాగే వంశం కొనసాగడంలో వాళ్ల పాత్రకు ఒక గుర్తింపొచ్చింది. రెండోది, అప్పటిదాకా వారసత్వ చట్టాల్లో ఉన్న ఒక లోపాన్ని ఇది సరిచేసింది. కొడుకులు లేని కుటుంబాల పరిస్థితి ఏంటి అనేదానికి ఒక ఖచ్చితమైన సమాధానం ఇచ్చింది. మూడోది, ఇది ఏదో తాత్కాలిక ఏర్పాటు కాదు. ఆఖరి వచనంలో ఉంది కదా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ అని. కట్టడ అంటే ఇది తరతరాలకు వర్తించే ఒక శాశ్వతమైన చట్టం, ఒక నియమం. అంటే అవసరాన్ని బట్టి న్యాయం కోసం చట్టాలు కూడా మారగలవు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఈ వారసత్వ సమస్య తీరిన వెంటనే కథనం ఇంకో వైపుకు, కొంచెం బాధ కలిగించే వైపుకు మళ్ళుతుంది. దేవుడు మోషేతో మాట్లాడి ఆయన జీవిత ప్రయాణం ఇక ముగింపుకొచ్చింది అని చెప్తాడు. నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశమును చూడుము అని ఆజ్ఞాపించాడు. ఈ అబారీము కొండ అంటే యొర్దానుకు తూర్పును ఉన్న కొండల వరుస. అక్కడ్నుంచి పడమరగా ఉన్న ఆ వాగ్దాన దేశం కనాను కనిపిస్తుంది. అయితే చూడటమే కాని లోపలికి వెళ్లడం లేదని కూడా దేవుడు స్పష్టం చేశాడు. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదువు. అంటే అహరోను ఎలా చనిపోయాడో అలాగే మోషే కూడా త్వరలో చనిపోతాడు అని దేవుడు చెప్తున్నాడనమాట. ఇక్కడ సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. మోషే అంత గొప్ప నాయకుడు కదా. అవును. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, 40 ఏళ్లు నడిపించాడు. మరి అలాంటి ఆయన ఆ దేశంలోకి ఎందుకు వెళ్ళలేకపోయాడు? దానికి కారణం కూడా బైబిల్లోనే ఉంది. దేవుడు మోషేకు గుర్తు చేస్తున్నాడు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగుబడితిరి. అవే సీను అరణ్యములో కాదేశులోనున్న మెరీబా నీళ్లు. ఇది కాదేశులో మెరీబా అనే చోట నీళ్లకోసం జరిగిన గొడవను సూచిస్తుంది. అప్పుడు జనాలు నీళ్లు లేవని మోషే అహరోనుల మీద విరుచుకుపడినప్పుడు దేవుడు మోషేతో బండతో మాట్లాడమన్నాడు నీళ్లొస్తాయని. కాని మోషే జనాల మీద కోపంతో దేవుడు చెప్పినట్టు చెయ్యకుండా కర్రతో ఆ బండను 2 సార్లు కొట్టాడు. ఆ పని ద్వారా మోషే అహరోనులు దేవుడి మాట వినకపోవడమే కాదు, ప్రజల ముందు దేవుడి పవిత్రతను, ఆయన శక్తిని సరిగ్గా చూపించలేకపోయారు. అందుకనే వాళ్ళు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్లే అర్హతను కోల్పోయారు. అయితే ఒక్క తప్పుకే ఇంత పెద్ద శిక్ష? 40 ఏళ్లు సేవ చేశాక ఆ దేశంలోకి వెళ్లకుండా ఆపడం కొంచెం కఠినంగా అనిపించదా? అది సహజంగా వచ్చే ప్రశ్నే. కాని దీన్ని నాయకత్వ బాధ్యత కోణంలో చూడాలేమో. మోషే స్థానం చాలా గొప్పది. ఆయనకు దేవునితో నేరుగా మాట్లాడే అవకాశముంది. నాయకులు, ముఖ్యంగా దేవునికి ప్రతినిధులుగా ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా, పూర్తిగా విధేయతతో ఉండాలి అనే విషయాన్ని ఇది నొక్కి చెబుతుంది. వాళ్ల పనులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, దేవుడి గౌరవాన్ని చూపించాలి. ఆ సంఘటనలో మోషే కోపం, మాట వినకపోవడం దేవుడి మహిమను తగ్గించాయని దేవుడు భావించాడు. కాబట్టి శిక్ష కఠినంగా అనిపించినా అది నాయకుల బాధ్యత ఎంత తీవ్రమైనదో, దేవుడి ఆజ్ఞలకు లోబడడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. తన ప్రయాణం ముగిసిందని తెలిసినప్పుడు మోషే స్పందన నిజంగా గొప్పది కదా. ఆయన తన గురించి, తన నిరాశ గురించి బాధపడలేదు. లేదు. వెంటనే ఆయన ఆలోచన ప్రజల మీదకు వెళ్ళింది. చివరి క్షణాల్లో కూడా ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన దేవుణ్ణి ఎలా అడిగాడో చూడండి. యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెలవలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకర్ని నియమించుము. ఎంత బాధ్యత! నాయకుడిగా ఆయనకున్న ఆ నిబద్ధత, ప్రజల మీద ప్రేమ కనిపిస్తోంది.
ఎలాంటి నాయకుడు కావాలో కూడా స్పష్టంగా అడిగాడు. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవుచూ నుండి వారిని నడిపించుచూ రప్పించుచూ నుండునట్లు వారిమీద ఒకని నియమించుము అని. అంటే ఊర్కే పరిపాలించేవాడు కాదు, యుద్ధాల్లో ముందుండి నడిపించేవాడు, వాళ్ల జీవితాల్లో దారి చూపించేవాడు, గమ్యానికి చేర్చగల సమర్థులు కావాలి అని. నాయకుడు లేకపోతే జనం చెల్లచెదరైపోతారనే భయం ఆయన మాటల్లో ఉంది. మోషే యొక్క ఈ నిస్వార్థమైన ప్రార్థనకు దేవుడు వెంటనే స్పందించాడు. తన ఎంపికను చెప్పాడు. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవాతని తీసుకొని అని దేవుడన్నాడు. యెహోషువ అప్పటికే మోషేకు నమ్మకమైన సహాయకుడు. సైన్యంలో కూడా తన శక్తిని చూపించాడు. అమాలేకీయులతో యుద్ధంలాంటివి. అవును, గుర్తుంది. అయితే ఇక్కడ దేవుడు వాడిన మాట ముఖ్యం. ఆత్మను పొందినవాడు. ఇది కేవలం మనిషి శక్తి కాదు, దేవుడి జ్ఞానం, ధైర్యం, నడిపింపు అతన్లో ఉన్నాయని సూచిస్తుంది. నాయకత్వానికి అది చాలా అవసరం. దేవుడు కేవలం పేరు చెప్పి ఊరుకోలేదు. యెహోషువను ఎలా నియమించాలి, ఆ అధికార మార్పిడి ఎలా జరగాలో కూడా వివరంగా చెప్పాడు. చాలా పద్ధతిగా ఉందది. మొదట మోషే యెహోషువ మీద చెయ్యి ఉంచాలి. అది ఊరికే అలా కాదు, అధికారాన్ని, బాధ్యతను, ఆశీర్వాదాన్ని అధికారికంగా బదిలీ చేసే ముఖ్యమైన చర్య. తర్వాత యెహోషువను యాజకుడైన ఎలియాజరు ముందు, మొత్తం ఇశ్రాయేలు సమాజం ముందు నిలబెట్టాలి. అంటే అందరి ముందు జరగాలి, ప్రజలందరూ చూడాలి, ఒప్పుకోవాలి. పబ్లిక్గా అన్నమాట. అవును, పబ్లిక్గా. వాళ్ల కళ్ల ముందే అతనికి ఆజ్ఞ ఇవ్వాలి. అంటే అతని బాధ్యతలేంటి, అధికారాలేంటో అందరికీ తెలియాలి. చివరగా ఇది ఇంకా ఆసక్తికరమైనది. ఇశ్రాయేలీల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము అని దేవుడు చెప్పాడు. ఘనతలో కొంత. అవును, మోషేకు ప్రజల్లో ఉన్న గౌరవం, అధికారం, ఆ ఘనత కొంత యెహోషువకు వెళ్ళాలి. అప్పుడే జనం మోషే మాట విన్నట్లే యెహోషువ మాట కూడా వింటారు. ఇది కేవలం నియామకమే కాదు, ప్రజలు దాన్ని అంగీకరించేలా చేసే ప్రక్రియ కూడా. యెహోషువ నాయకత్వం మోషేలా ఉండదని కూడా దేవుడు సూచించాడనిపిస్తుంది. మోషే నేరుగా దేవునితో మాట్లాడేవాడు. కాని యెహోషువ విషయంలో దారి చూపించడం కొంచెం వేరేగా ఉంటుందని చెప్పాడు. ఆయన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు యాజకుడైన ఎలియాజర్ ఎదుట అతడు నిలువగా, అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను అని ఉంది. ఈ ఊరీము అంటే ఏంటి అసలు? ఊరీము, తుమ్మీము అని కూడా అంటారు. ఇవి ప్రధాన యాజకుడు వేసుకునే ఏఫోదు అనే ప్రత్యేక బట్టలో ఉండే పవిత్ర వస్తువులు. వాటిని దేవుని చిత్తం తెలుసుకోవడానికి వాడే ఒక మార్గంగా భావించేవాళ్లు. ఎలా వాడేవారో మనకు ఖచ్చితంగా తెలీదు, కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తే యాజకుడు వీటి ద్వారా దేవుడి సలహా పొందేవాడు. కాబట్టి యెహోషువ నేరుగా కాకుండా యాజకుడు ఎలియాజరు ద్వారా, ఈ ఊరీము తీర్పు ద్వారా దేవుడి గైడెన్స్ పొందుతాడు. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూనూ, అనగా సర్వసమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. ఇది కొత్త నాయకుడికి దేవుడి సహాయం ఎలా వస్తుందో చెప్పడమే కాదు, యాజకుడి పాత్ర ఎంత ముఖ్యమో కూడా చూపిస్తుంది. అంటే పరిపాలన, సైన్యం యెహోషువ, మతపరమైన నాయకత్వం ఎలియాజరు కలిసి పనిచేయాలని సూచిస్తుంది. ఆ అధ్యాయం చివర్లో మోషే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు అనుంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అవును. ఆయన ఎలాంటి సంకోచం, అసూయ లేకుండా దేవుడు చెప్పినట్టే యెహోషువను తీసుకొచ్చి యాజకుడు ఎలియాజరు ముందు, అందరి ముందు నిలబెట్టి తన చేతులు అతని మీద ఉంచి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా నాయకత్వ బాధ్యతలప్పగించాడు. దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఇది ఎంత కీలకమైన సమయమో అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు 40 ఏళ్లు అరణ్యంలో తిరిగి ఇక వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లను అంతకాలం నడిపించిన గొప్ప నాయకుడు మోషే వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి టైంలో లీడర్షిప్ గ్యాప్ వస్తే సమాజంలో గందరగోళం వస్తుంది, అస్థిరత వస్తుంది. నిజమే. కాని దేవుడొక స్పష్టమైన పబ్లిక్ పద్ధతి ప్రకారం దైవికంగా నడిపించిన ప్రక్రియ ద్వారా యెహోషువను నియమించి ఆ నాయకత్వం మార్పిడి సజావుగా జరిగేలా చూశాడు. ఇది వాళ్లు కనాను దేశాన్ని జయించడానికి, సమాజం స్థిరంగా ఉండటానికి, భవిష్యత్తు విజయాలకు చాలా అవసరం. మరి సంఖ్యాకాండం 27వ అధ్యాయంలోని ఈ 2 కథల నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? 1. ఆ సెలోపెహాదు కుమార్తెల ధైర్యం వల్ల అప్పటి పద్ధతులకు భిన్నంగా, న్యాయం ఆధారంగా స్త్రీలకు వారసత్వ హక్కులు వచ్చాయి.
అదొక మైలురాయిలాంటి తీర్పు. అంటే సమాజ అవసరాలకు, న్యాయానికి అనుగుణంగా చట్టాలు కూడా మారొచ్చు అని ఇది చూపిస్తుంది. రెండవది, ఇశ్రాయేలు చరిత్రలో ఒక కీలక సమయంలో మోషే నుండి యెహోషువకు నాయకత్వం అప్పగించడం. ఇది కేవలం ఒకరి బదులు ఇంకొకర్ని పెట్టడం కాదు, ఒక పద్ధతి ప్రకారం అందరి ముందు దేవుడి ఆమోదంతో జరిగింది. ఈ రెండు సంఘటనలు కూడా ఇశ్రాయేలు సమాజం స్థిరంగా ఉండటం, న్యాయం, భవిష్యత్తు కొనసాగింపు లాంటి విషయాల మీద దృష్టి పెడుతున్నాయి. నిజమే. ఈ భాగం మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. మొదటిది, మీరు చెప్పినట్టే, పరిస్థితులు మారినప్పుడు లేదా ఊహించని సమస్యలు వచ్చినప్పుడు ఆ కూతుళ్ల కేసులాగా అప్పటికే ఉన్న చట్టాలు, పద్ధతులు కూడా న్యాయం కోసం అవసరాన్ని బట్టి ఎలా మార్చబడాలి, పరిశీలించబడాలి అనేదానికి ఇది ఉదాహరణ. సామాజిక మార్పుకు దేవుడి ఆమోదం ఎలా వచ్చిందో ఇది చూపిస్తుంది. రెండవది, నాయకత్వం కొనసాగింపు ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది. ముఖ్యంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి మారేటప్పుడు ఆ మార్పు దేవుడి నడిపింపుతో ఒక స్పష్టమైన పద్ధతిలో జరగడం వల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుందో తెలియచేస్తుంది. ఇది కేవలం అధికారం మార్పిడి కాదు, బాధ్యత, గౌరవం, దేవుడి ఆశీర్వాదం అన్నీ బదిలీ అవుతున్నాయి. ఇది ఆ సమాజం యొక్క చట్టపరమైన, పరిపాలన, మతపరమైన వ్యవస్థల గురించి మనకు మంచి అవగాహన ఇస్తుంది. ఈనాటి మన విశ్లేషణ ముగింపులో శ్రోతలందరూ ఆలోచించడానికి ఒక ప్రశ్న. ఈ అధ్యాయం, అది చట్టంలో మార్పైనా, నాయకత్వంలో మార్పైనా, ఒక అధికారిక పద్ధతి ద్వారా దేవుడి ఆమోదంతో సమాజం ముందు జరగడం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతోంది. సెలోపెహాదు కుమార్తెల విషయంలో చూసినట్టు ఊహించని పరిస్థితులు వచ్చినప్పుడు సమాజాలు అప్పటికే ఉన్న నియమాలను కొత్తగా వచ్చిన మార్పు లేదా అనుసరణ అవసరంతో ఎలా బ్యాలెన్స్ చేసుకోగలవు? అలాగే నాయకత్వ మార్పిడికి ఇక్కడ చెప్పిన పద్ధతి, అందరి ముందు నియామకం, అధికారం బదిలీ, బాధ్యతలు అప్పగించడం, నేటి సంస్థల్లో, సమాజాల్లో నాయకత్వ మార్పులు సజావుగా అందరి అంగీకారంతో జరగడానికి ఎలాంటి సూచనలు ఇస్తుంది అని ఆలోచించవచ్చు కదా. ఈ ప్రశ్నలతో మిమ్మల్ని వదిలేస్తూ ముగిస్తున్నాను.